మరి సో మేము వచ్చేసరికి చాలా లేట్ అయింది. ఇప్పుడు మేము వైజాగ్ కాలనీ స్టార్ట్ అయిపోతున్నాము. వీడు పట్టబాజు గాడు వచ్చి కానీ డ్రైవింగ్ ఎత్తాడు. నాకు డ్రైవింగ్ ఎత్తలేడు వీడు. నాకు నమ్మకం లేదు. దోసుకోవడానికి ఏమి ఉండదు, మొత్తం దోపిడిలే. సో గాయస్ మేము ఇప్పుడు అస్సలైన స్టంట్ ఏంటంటే ఇప్పుడు పోయిన ప్లేస్కి అయితే మేము పోయిన దాఖలు లేవు. అంటే నైట్ స్టే చేసిన దాఖలు లేవు. పోయిన షూట్లు వేసిన చాలా చేసినాం, కానీ నైట్ ఉన్నదైతే ఒక్కసారి కూడా ట్రై చేయలేము. ఇప్పుడు మనం పోయే టైం వర్షం స్టార్ట్ అవుతుంది చూసాం. ఎంతసేపు లేదు అంటే అసలు మరి క్యాంపు టెంట్ వేస్ట్ తీయడం అని వర్షం స్టార్ట్ అవుతుంది. సో మేము లొకేషన్ అదిరిపోద్ది, అది చూపిస్తా. అప్పటి వరకు మీరు ఈ చీకట్లు ఏం చూపిస్తారా నా బాట చూసిన అంత పెద్ద అంటే లొకేషన్ చూపిస్తారట. పొద్దున్న లేచి చూపిద్దా. ఓ అమ్మాయి ఎక్కువ అయిందిరా వర్షం. మన ప్రేక్షకులకు ఒకసారి వర్షాన్ని కూడా చూపించవచ్చు ఎట్లా ఉందని. ఇప్పటి వరకు మంచిగా ఉన్నది, మొదలు పెడితే ఇప్పుడే స్టార్ట్ అయింది, ఘోరం స్టార్ట్ అయింది. ఏం కనిపించలేదుగా గ్యాప్లా. నిజంగా ఇప్పుడు వరకు జస్ట్ స్టార్ట్ అయ్యే ముందుకు అసలు ఏం లేదు, ఇప్పుడు మొదలైంది. ఏందో మరి చెయ్యి ప్రతిసారి ఏం సార్ గ్యాప్ మైక్ తీసుకో. ఏంది సార్ మేము మొదలు పెట్టేటప్పుడు ఏంది పంచాయతీ అసలు. ఇప్పుడు వరకు ఇంత పర్సెంట్ కూడా వర్షం రాలా. ఇప్పుడు కంటిన్యూ ఘోరం కొడుతుంది చూడండి. ప్రతి గెలుపుకి ఒకటి ఉంటుంది అంటారు కదా, అట్లాంటిదే ఇది కూడా. నిజంగా అసలు వర్షం లేదు ఇప్పటి వరకు. ఎగ్జామ్ సడన్గా ఇది చాలా హెవీగా అవుతుంది. మరి మనం తట్టుకుంటామా లేదా అనేది ఎగ్జామ్. ఈ ప్రెషర్ కి, వర్షానికి, వెదర్ కి అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేను. ఇది సడన్గా ఇట్లా మధ్య అసలు. సో అక్కడ పరిస్థితి ఏందో కూడా తెలీదు మాకేమో, ఆ ఏరియా కూడా తెలియదు. అంటే షూట్లోకి వెళ్ళాం కానీ మాకు స్టే అసలు ఎప్పుడు ట్రై చేయలేదు. వర్షం అయితే హెవీగా అవుతుంది. ప్రతిసారి తడుచుడు ఒక అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఈసారి మళ్ళీ వచ్చేటప్పుడు నేను వచ్చేటప్పుడు డ్రైవింగ్లోనే తడిచినా నేను, అందుకే అసలు వీడియో తీయలే. వర్షం పడ్డా, పిడుగులు పడ్డా, మబ్బులు ఉరిమినా, ఏదైనా కానీ ఈరోజు నైట్ స్టే చేస్తున్నాం, మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేసేస్తున్నాం అంతే. చూసిన ఇది కాన్ఫిడెన్స్ అండి. మీరు అదే కాన్ఫిడెన్స్ తోటి లైక్ కొట్టేసేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్రతిసారి వీడియో కోసం వెయిట్ చేయండి. చలో ఇక అన్నయ్య కూడా వచ్చేసాడు. అన్నయ్య కూడా వచ్చేసాడు. ఇక మొదలెడదాం. వీడు కావాల్సిన తీసుకున్నాడు కాబట్టి వీడికి ఎస్ ఎస్ అంట ఎస్. సో నాకు తెలిసి నైట్ ఏం ఎక్స్ప్లోర్ చేయలేము. సో విల్ మీట్ టుమారో మార్నింగ్. ఎంజాయ్ ద లొకేషన్. ఇప్పుడే ముందలు కూడా దించేస్తారు అదన్న. మైక్ లో అన్నలే ఉంటుంది. ఏంద్రా క్లియర్ కనిపిస్తలేరా? నిజంగా మిర్రర్ పైకి ఎత్తు. ముందల్ది కూడా మిర్రర్ కూడా కొంచెం. అసలు ఇప్పుడు మేము అసలు ఎక్కడ స్టే చేయాలరా అని ఆలోచిస్తా అంటే ఇటు నైట్ టైం ఫిషింగ్ ఎట్ వేయాలి. షట్ అంట, అది నేచరే కదా. ఫిషింగ్ అంటే నేచర్. అయిపోయింది, దోల తీరిపోయింది ఈరోజు అయినట్టే. మెయిన్ ఇగో నేనైతే నిజంగా చెప్తున్నా, వీళ్ళు ఫిషింగ్ అంటే వచ్చిన వాళ్ళు ఫిషింగ్ అలో లేదంటే మాత్రం నేనంటే కాల్ రిట్ అయిపోతా. నేను నిజంగా చెప్తున్నా చూడు. నేను లాక్స్ అని చెప్తున్నా సేపటికి వీడు ఏమంటాను తెలుసా, ఫిషింగ్ ఉంటేనే వస్తాను అంటే. సరే అంత దూరం పోతున్నాను చేపలు పట్టుకోవడానికి, పట్టుకోరా అంటే చేపలైనా మాదా అది, పట్టుకో నేచర్ ఇచ్చింది పట్టుకోమని చెప్పినాం. మేము అసలు మాకు స్టే ఇక్కడ కంఫర్టబుల్ ఉంటుందా లేదా మేము చెక్ చేస్తా అంటే వీడు ఎంతసేపటికి ఫిషింగ్ ఉంటుందా, ఫిషింగ్ టార్చ్ లైట్ మర్చిపోయా స్వామి. అడే అడే చేపలు ఇట్లా కొడతాడు, ఆడ చేప ఉన్నది ఆడ గాలి ఎత్తాడు, ఆడ చేప కొట్టడంలో బుజ్జన్న ఎక్స్పర్ట్ గురి చూసి కొడతాడు. ఇట్లా ఎన్ని చేపలు కొట్టిండో కాక. మనం పోతే బొచ్చడు పడతా కానీ చూద్దాం ఇవాళ అదృష్టమా దరిద్రమా ఎట్టుందో. నువ్వు పక్కన ఖచ్చితంగా దరిద్రమే కానీ చూద్దాం. అది పక్కా మనం వెంట ఉండేది అన్న ఆల్వేస్.
అందులో ఈ నెంబర్ 1. ఐ మీన్ అన్న నిన్న అనట్లేదన్న దరిద్రాన్ని. నెంబర్ 2 అది మన నెంబర్ 3 చూసిన నెంబర్ 1 అయితే నన్నే వేసిండు. చూడు ఇక్కడ కూడా నేనే లాస్ట్. సో గాయ్స్ బాయ్ 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. సో మేము దేవరకొండ నుంచి స్టార్ట్ అయ్యి ఒక 10 or 15 minutes అయ్యింది. అక్కడ నుంచి వచ్చేసరికి మాకు బాగా లేట్ అయింది. పొగిల్లాకి వచ్చాం. పొగిల్ల కాదు, వీడు దరిద్రుడు. పోలేపల్లికి వచ్చాం. పోలేపల్లి నుంచి మీకు లెఫ్ట్ ఒక రూట్ ఉంటుంది, కొత్తపల్లి అని సంథింగ్ ఒక లెఫ్ట్ రూట్ ఉంటుంది. మ్యాక్స్ మీకు లొకేషన్ నేను పిన్ చేస్తా. సో ఇక మాకు బజ్జీలు తిన్నాడు గ్యాప్లా. సో మాకు కావాల్సిన కొన్ని సరుకులు మర్చిపోతే అవి తీసుకున్నాం, లైక్ ఆయిల్ ప్యాకెట్ కానీ లైక్ విస్తరాకులు కానీ. ఇక్కడ క్యాంపింగ్ మనకు ఆయిల్ ప్యాకెట్ ఎందుకో తెలుసా, అక్కడ షాప్స్ ఉంటాయి కానీ ఒకవేళ మేము పోయే లోపు అవి క్లోజ్ అవుతాయి కదా, విలేజ్ కదా, క్లోజ్ అయితే మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. ముందే ఇక్కడ తీసుకున్నాం, చిన్న టౌన్ ఉంటే. నన్ను ఏది ఫినిష్ చేయలేరు. చెప్పు. ఆయిల్ ప్యాకెట్ ఎందుకో తెలుసా, చెప్తాను. ఫిషింగ్ చేపలు పడితే అక్కడే వీళ్ళిద్దరు మొదలు నా పరిస్థితి ఉందా అని ఆలోచిస్తారు. వీడు చేపలు అంటాడు, వాడేమో ఫోన్ అంటాడు. ఫోన్ టాప్కి ఆడతాను ఇలా మరి అప్పుడు నుంచి ఫోనే మాట్లాడుతున్నావు గారా ఎప్పుడో ఒకసారి అట్లా. సో ఇది మీకు సీట్ బెల్ట్ చేసుకోండి ఖచ్చితంగా. నైట్ వావ్ అదిరిపోయింది గారా. ఇదే గ్రీనర్ అంటే. ఈ హైదరాబాద్ ఎంతసేపు ఉంటారు, బయటికి రండి. ఇది షూలు, ఇది నేచరు. ఈడు కానీ ఎర్లీగా స్టార్ట్ అవ్వాల్సింది. అసలు గ్రీనరీ ఏకదం ఉంటుంది గ్రీనరీ, కానీ మేము అనుకున్న టైంకి చేరలేకపోయాము. సో అది వాడి వల్ల కాదు, నా వల్ల లేట్ అయింది. నేను లేట్ అంటే ఇంకా స్పెట్స్ చేసుకొని ఇంకా లేటు. సరే వచ్చిన తర్వాత వీడి లేటు. అరే చీకట్లో స్పెట్స్ ఏదిరా ఎందుకో తెలుసా, ఇది చూస్తే మీకు ఏం గుర్తొస్తుంది? నాకైతే అరే భయం అవుతుందిరా నాకు. ఏమైతుందన్నా తెలియదు గాయస్. చీకట్ లో స్పెట్స్ చేసుకుంటే వీళ్ళు ఓన్లీ నేచర్ లో చేస్తారు, నేను నేచర్ వెనకాల అద్భుతాలని చూస్తాను. అవును, నువ్వు ఏ నేచర్ జరుగుతావో నీకు తెలియదు. అది సీక్రెట్, అది క్లైమాక్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. నాకు ఏం గుర్తొస్తుంది తెలుసారా, ఈ నగరానికి ఏమైనా గుర్తొస్తుంది. ఆడంటాడు చూడు, అరే కార్తిక్ చెప్పరా 1000 రూపాయల సగం ఎంతరా, 256రా. నేను మ్యాథ్స్ లో వీక్ రా. మా ఇట్టే ఉంటది. సో ఇది షాంపిలే. నెక్స్ట్ వీడియోలు అస్సలు నేచర్ ఏంటి ఏదో చూపించే సిచ్యువేషన్ వస్తుంది, మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. దాని తర్వాత లేట్ అయింది కాబట్టి తిరిగి పడుకోండి. బాయ్. సో టైం ఏమవుతుందా? సో మేము అక్కడ 7:40కి స్టార్ట్ అయితే కొత్తపల్లి ఊరు వచ్చేసరికి 8 అవుతుంది. అక్కడ సిచ్యువేషన్ ఏందో కూడా తెలియదు మాకు. అదృష్టం ఏంటంటే వర్షం తగ్గిపోయింది. అది మెయిన్ పాయింట్. అది వర్షం లేదు. మీకు ఆల్రెడీ స్టార్ట్ అయ్యేటప్పుడు మీరు చూసే ఉంటారు ఘోరమైన వర్షం. ఇప్పుడు చూసే వర్షమే లేదు. ఇది కొంచెం ఆనందించాల్సిన విషయం. ఆడేతను మరి గుడ్డులో చూస్తాడు. వాడు స్పెట్స్ తీస్తలేడు ఆడ కదరా. అయితే కొత్తపల్లి అంటే ఇది మ్యాక్సిమం మనం ఒక 20 వచ్చినట్టు 20 కిలోమీటర్స్ వచ్చినా. ఎక్కడ నుంచి అక్కడికి? పులిపల్లి నుండి. పులిపల్లి 20 ఉంటారా? సో 10 to 15 ఉంటుంది. సో దేవరకొండ వచ్చేసరికి ఉంటుంది 25 వరకు. దేవరకొండ అంటే ఒక 25, ఇక్కడికైతే 25 వచ్చింది. ఇంకో 20 ఉంటుంది. ఇంకో 10 కిలోమీటర్స్ అయితే మనం అనుకున్న లొకేషన్ రీచ్ అవుతాం. ఎక్సైట్మెంట్ తో వెయిట్ చేస్తున్నాం. ఇంగ్లీష్ వస్తుందా మళ్ళీగా? ఇది కూడా చెప్తావు. కల్లిన్ మే బోలో భయ్యా. ఇది వీడిది ఒక రోజు రివీల్ చేస్తా. అసలు మామూలుగా ఉండదు అది. కొన్నిసార్లు వస్తుంది ఆ డైలాగు. అంటే ఇప్పటికి
ఇంగ్లీష్ వస్తుంది ఒక్కొక్కసారి మామూలుగా రాదు ఇంగ్లీష్. ఎట్లా వస్తుందంటే ఒక పిచ్చి పీక్స్లో వస్తుంది. అది ఒక టైం వచ్చినట్టు చూపిస్తాను నేను. ఆ వీడియో కూడా పెడతా వెరీ సూన్. మీరు రెడీగా ఉండండి. టీ స్టాల్ ఉంది మామ, ఇక్కడ పెట్టినాడు వాడు. టీ స్టాల్ ఇక్కడ మామూలు కాదు, జనరల్ స్టోర్. ఇక టీ స్టాల్ కూడా ఉన్నట్టు కిరాణా షాప్ కానీ బాగా పెట్టాడు కదా. లైటింగ్ పెట్టాయని అదే అంటున్నాను. సో ఇంకో 10 kilometers లో నేను 10 kilometers లో రీచ్ అయిపోతాం. ఒకసారి ముందు చూపి. రోడ్డు తప్ప ఏం కనబట్ల. అదే 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 వైజాగ్ కాలనీ, అదే అదే వైజాగ్. బాగా ఎక్సైట్ అవుతున్నట్టున్నాడు. చూడా అదే వైజాగ్ కాలనీ చూసామా? అదే అనుకోవడం తప్ప కాదు, ఇక రాలే టైం పడి కాదా అన్న. అదృష్టం ఏంటంటే రోడ్డు మంచిగా ఉంటుంది. అక్కడ వరకు ఎప్పుడైతే రోడ్డు గురించి మాట్లాడినో రోడ్డు బాగుంది అన్నాడు, గుంతొచ్చింది. వర్షం రాలే అన్నాడు, వర్షం వచ్చింది. ఇప్పుడు వర్షం వస్తుంది అన్నాడు, వర్షం రాట్లే. రాదు 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 అట్లా ఎట్లా వస్తుంది, రాదు. ఇక ఆల్ ఈస్ వెల్, అంత మంచిగా. నువ్వు మాత్రం స్పెడ్స్ తీయకు, స్పెడ్స్ నో స్పెడ్స్. సో ఇంకా ముందుకు చూపి మామ, మన ముఖాన్ని చూపిస్తే. ఇదే పెద్ద మునగాలి. అంటే ఇది దసరాకి అయితే చాలా రష్ ఉంటుంది ఈ ఏరియా. ఇక్కడ జాతర అవుతుంది. సో మేము కూడా అప్పుడప్పుడు వస్తున్నాం ఇక్కడికి. చూడు ఇక్కడ రైట్ సైడ్ శివుడు ఉంటాడు. ఫుల్ వస్తాయి, శివుడు పై దాకా వస్తాయి. ఇది పెద్ద మునగాలి అని ఊరు. వాటర్ అయితే ఇక్కడ వరకు వస్తుందిరా, ఇక్కడ వరకు వస్తుంది. సో ఇది పెద్ద మునగాలి అనే ఊరు. మీకు లెఫ్ట్ చూసుకుంటే మీకు ఇది మొత్తం ఒక నిమిషం చూపిస్తాను అండి. ఇది చూసుకుంటే ఇది మొత్తం చాలా రష్ ఉంటది దసరా టైంలో. ఇగో ఇప్పటికి మనుషులు ఉన్నారు చూడండి. శివుని విగ్రహం ముందర ఇగో రైట్ సైడ్ బాగా ట్రెండ్. వాటర్ వస్తే దాని వరకు ఫిల్ అయిపోతాయి. దానికోసం పెట్టారు కదా. ఇగో శివుని విగ్రహం ఇక్కడ. అంటే ఈ వాటర్ వస్తే మొత్తం మునిగే, మొత్తం వస్తాయి ఇక్కడ వరకు వస్తుంది వాటర్. 5 kilometers అయితే మేము అనుకున్న డెస్టినేషన్ అయితే రీచ్ అవుతాం. సో నైట్ టైంలో మీకు ఏం అర్థం కావట్లేదు, మాకు కూడా అర్థమవుతుంది. సో మేము పొద్దున ఎక్స్ప్లోర్ చేస్తా. ఇక్కడ నుంచి లెఫ్ట్. సో మీరు పెద్ద మునగాలు దాటిన తర్వాత కొంచెం వచ్చిన తర్వాత మీకు లెఫ్ట్ రూట్ ఉంటుంది. ఊరు దాటిన తర్వాత డౌన్కి వెళ్ళిన పోతా అసలు మనం రాలేరా ఇంకా. సో పెద్ద మునగాలు ఇప్పుడు ఊరు చూపించాను కదా, ఆ ఊరు దాటిన తర్వాత మీ స్ట్రైట్ అట్లనే వస్తుంటే మీకు లెఫ్ట్ ఒక దారి ఉంటుంది. దాని తర్వాత చిన్న మునగాలి అని బోర్డు వస్తుంది. ఆ బోర్డు దాటిన తర్వాత లెఫ్ట్ తీసుకోండి. ఇదే లెఫ్ట్. సో మీకు ఇక్కడ ఒక లెఫ్ట్ తీసుకుంటే డైరెక్ట్ ఇక మ్యాక్స్ డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోతుంది. చక్కగా అక్కడనే మాట్లాడేటయ్యో. వైజాగ్ కాలనీ వచ్చేసినాము. అక్కడ పంటలు వస్తున్నాయన్న. ఫైర్లు పెడతారు అక్కడ ఆల్రెడీ. ఇక్కడికి ఇప్పుడు ఏం చేద్దాం అంటే నువ్వు ఎందుకు ఇక్కడ ఎర్రలు ప్రపంచం మొత్తం ఒక బాధ, ఈయన ఒక బాధ, నాది అదే బాధ. ఇప్పుడు నీది కూడా అదే బాధ. నీకు కూడా ఇంట్రెస్ట్ కాదు, పిచ్చి అయితే రారా బాబు. ఇద్దరు పిచ్చిలు పిచ్చి డైరెక్ట్ పిచ్చి అంటాడు. సో వైజాగ్ దొరికింది ఇక్కడ చేపలు. అన్ని మొత్తం ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే మొత్తం చేపలు దొరుకుతాయి. ఎంత కావాలంటే చేపలు దొరుకుతాయి. రెండు గ్యాప్ లో మీరు అనుకున్నట్టు చేపలు ఒక్కటే దొరుకుతాయి అనుకోవడం తప్పు. ఇంకేం దొరుకుతాయి? A to Z ఆల్కహాల్ అన్ని దొరుకుతాయి ఇక్కడ. అరవింద్ ఒక దగ్గర రాత్రి కొంచెం ఎర్రలు దొరుకుతాయేమో కనుక్కో. ఎర్రలు అంటే గాలానికి ఇస్తాం చూడు చేపలు పడేటప్పుడు. వావ్, ఇంగ్లీష్ ఫిష్. ఇట్స్ ఎర్త్ మీన్స్ భూమి పాములు. ఐ హావ్ గుడ్ ఇంగ్లీష్ పర్సన్. ఏమంటారు, ఐ ఫౌండ్ ఐ గాట్. సార్ పోండి సార్ మీరు పోండి. సో వైజాగ్ కాల్ ఎంటర్ అయిపోయినాం. ఇంకా లోపలికి పోవాలి, చాలా దూరం పోవాలి. ఎవ్వరు లేరు అనుకున్నాం. కొన్ని కార్లు అయితే పోతున్నాయి. సిటీ ఈ బోట్లు అన్ని కనిపిస్తున్నాయా? ఈ మొత్తం వైజాగ్ కాలనీ. చీకట్లు ఏం అర్థం కావట్లేదు. కర్రలు
ఈ ఇద్దరు దొంగ బిడ్డలు ఒరే ఎవడైనా క్యాంపింగ్ వచ్చింది కానీ వీళ్ళిద్దరు మాత్రం ఎర్రలు అనుకుంటా ప్రతి షాప్ అడుగుతారు తెలుసా. కానీ ఏడ దొరకట్లే వీళ్ళకి. మెల్లగా ఆడతాడు వీడు. ఈయనకైతే నాకేం సంబంధం లేదు సార్. ఈ పర్సన్ అయితే అసలు చేపలు తినాలని లేదు, పట్టాలని లేదు, ఎన్ని లేవు. టెంట్ వేసుకొని అలా వీడు దొంగలు ఇద్దరు దొంగలే. క్యాంప్ ఫైర్ వేసుకోవడానికి కట్టెలేవు నేను ఎడుతా అంటే వీళ్ళిద్దరేమో మాకు లైక్ మాకు ఎర్రలు కావాలి, మేము చేపలు పడతాం కాలం. వీళ్ళు ఒక పక్క ఆకలి అవుతుందంటే వెనక పోయి ఏం చేస్తారు తెలుసా, ఎర్రలు పడతారు. వీళ్ళు నైట్ మొత్తం పడుకోకుండా గాలి ఇద్దామని ఎర్రలు పడతారు. నాకేమో ఆకలి అవుతుందంటే ఒక్కడు పట్టించుకుంటలేడు. ఇది దానం అసలు. అలా ఎంతసేపటికి ఈరోజు నైట్ మొత్తం పడుకోకుండా గాలం బట్టి చేపలు పడదాం ఫిక్స్ అయ్యారు వాళ్ళు. ఆల్రెడీ చాలా లేట్ అయింది, ఇంకా మరి క్యాంపింగ్ చేసుకోలేదు, ఇంకా క్యాంపింగ్ కావాల్సిన కట్టెలు రాలేదు, ఏం లేదు అసలు. కానీ వీళ్ళు ఇంకా ఇక చూడు అరు పోయి మొత్తం ఫుల్ రింకాలు. పచ్చికట్ట తెచ్చేసింది. నైట్ క్యాంప్ ఇంకా దారుణంగా ఉంటుంది, మాకు కూడా తెలియదు. కట్టెలు లేవు, మనుషులు లేరు, ఇంత దారుణం తిరుగుతున్నాం. కారు అక్కడ పెట్టినాం, ఇక్కడ ఉన్నాం మేము. అసలు ఘోరం, ఒక్క కర్ర లేదు. అడవిన్నా కర్రలు దొరకలేని పరిస్థితి. వాడొకడు ఈడొకడు. దాన్ని ఫోల్డ్ చేయమా, పెరుగుతుంది. సరిపోద్ది కట్టలు అసలు. ఈ ఎందుకు సరిపో, అది ఇదైతే గుద్దవాళ్ళు కట్టాం, కానీ ఇది కట్ చేయాలి కదా, అది పెద్ద టాస్క్. కట్టెక్కడరా నా ఫోన్ అది కట్టే కాదు, వెనుక మొత్తం కట్టెలు ఉన్నాయి. వీడు లాస్ట్కి ఒకరు కూర్చొని రావాల్సి వస్తుంది. ఈ డోర్ కూడా వేయలే. చూడు డోర్ వేయలే బ్రదర్, గాల్లోనే ఉంది. వేసిపోతున్నాం అనుకోవాలి. పోనీ ఇది ఎక్కడ లేని పోనీ పోవాలం మనకు మళ్ళీ బ్యాక్ టు సేమ్ ప్లేస్కి వెళ్తున్నాం. ఈ దరిద్రుడు అవన్నీ ఫిట్టింగ్ చేసుకోకుండా వచ్చిండు. ఇప్పుడు టైము చూపి టైం కూడా 10:45 అవుతుంది. అలా తప్పుంది. తప్పే ఉండదు అవరా. నీ ఫోటో ఈడు చూడు, ఇగో ఈ రాడ్ అంతా ఎక్కించాడు. అది చాలా సేపు ఇంతసేపు టెన్షన్ పెట్టింది. దీనికి ఒక ఎవరెవరు కష్టపడరు చెప్పు. అర్ధగంట బొక్క. అర్ధగంట కాదు, గంట అయింది నాయన. అది ఎక్కట్లేదు. మా బుజ్జి అన్న లైటర్ తెచ్చి కాల్చిండు కాబట్టి అది. చలో గాయస్, టెంట్ అయితే స్టార్ట్ చేసేపోతున్నాం. ఇప్పుడే ఇక్కడ మొత్తం సాపు చేసాను. ఆ థ్రెడ్ ఎక్కేయడం జరిగింది. బుజ్జన్న గురన్న కలిపి ఎక్కేయడం జరిగింది. టెంట్కి మూల కట్టేస్తుండు గురుబాయ్. లాస్ట్ ఇగో ఈ మూలకేమంటారు. ఇది లూజ్ అవ్వద్దంట గాయస్, గుర్తుపెట్టుకోండి. దాని లాస్ట్ బొక్క ఉంటుంది, దాని దీని మా దింగిలే నేను పట్టుకో, అట్నే పట్టుకో. చలో గాయస్, రెడీ అయిపోతుంది. చూసిరా, ఇట్స్ హాసమ్. యా, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. అనదర్ వన్. ముక్కలు సరిపోతావు ఇలా. ఫస్ట్ చలో గాయస్, మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాం. ఇగో టైంకి రాకపోతే ఎట్టుంటుందో ఇటు చూడండి. మావా కాలినట్టుంది. రకరకాలు ఉంది మాస్టర్. ఈ అమ్మ కట్టెల్ని పెద్ద టాస్క్ అయింది. ఇప్పుడు ఇది ఒక టాస్క్, అడగదు మంటించడం. దీనమ్మ దీనంత ఫిషింగ్కి లేట్ అవుతుంది. అవరా ఏం లేట్ అవుతుందా? ఏదైనా ప్లాన్ చెప్పే ఫస్ట్. ఇది ఇదేంది, ఇది అయితలేదు.
ఒరే కవర్ ఇచ్చింది వాళ్ళ దగ్గర పోయి మ్యాచ్ బాక్స్ తీసుకురా. ఆడు ఆడు లైటర్ అయినా మ్యాచ్ బాక్స్ ఆడు 19 ఇచ్చినట్టు నేను పోతే పీరుదా ఉంటాడు అందుకే నా బాధ. మన పని వినిపిస్తుందా పాట మందే దాని చెవులు. అరే నీ పత్యాపారం ఏంద్రా ఇది నిజం చెప్పనా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ క్యాంపింగ్ వీడియోని ఇంత దరిద్రమైతే ఎక్స్పీరియన్స్. గంట నుంచి ట్రై చేస్తాడు రాట్లా రాదు సార్ రాదు. ఎక్కడ ఫుడ్ అక్కడే, ఎక్కడ కార్ అక్కడే, వాటర్ బాటిల్ థమ్స్ అప్, మనుషులు సరిపోయింది. ఇదంతా ఘోర పరిస్థితి లేదు. ఏం చేద్దాం నెక్స్ట్? లంచ్ కూడా గంటనే పెడతాను అని పెట్టు అని పెట్టు. కళ్ళు నేడే అమ్మో ఇటు పాట పాడడం స్టార్ట్ వర్షమే కూడా వస్తుంది చూసావా. వర్షానికి చేపలు మాత్రం పడతాయిలే, వర్షానికి చేపలు మాత్రం పడతాయిలే. చేపలే కానీ అది భూకంపం వచ్చినా ఆగేది లేదు. కవర్ ఎదురా కవర్ ఆడిది అందరే అందరే అందరే. లైటర్ అంటే లైటర్ వేచ్చు దానికి అంటుకున్నా ఉండదనా. దీనికి పెట్టు మజగా నీడ. ఆ కవర్ ఎదురా కవర్ లోపల పెట్టినా. కవర్ అది కాదు 3 నాలుగుదేగా. 3 నాలుగు ఎదురా ఈ టీరా ఎర్రి అది కాదు ఉండదు. లైటర్ ఉండి కూడా మనం మంట పెట్టలేకపోతున్నాం అంటే అది అయిపోద్ది. లైటర్ ఎప్పుడు అయిపోయిందంటే నీ నోరాయ ఉన్నదని తిడుతుంటుంది నాయన మీరు. ఏం రాడు పాడు వదిలిపెట్టలేదు. అది అంటుకోదు. నువ్వు ఇప్పుడు 100 సార్లు కొట్టు అది అంటుకోదు. ఎందుకంటే అది అంటుకోవే ఏమంటే పేపర్ అయితే అంటుకుంటుంది కానీ అక్కడ బండిలో ఏమైనా ఫైల్స్ ఉన్నాయి కదా. ఫైల్స్ అంటారా? పెట్టు. చలో గాయస్ ఇది అంటుకొని అయితే అంటుకుందిలే కానీ మళ్ళీ ఉంటుందో పోతుందో మాత్రం అర్థం కావట్లేదు. రావట్లే దీనికోసం మేము ఏంద్రా వాటర్ బాటిల్ ఉందా? అదే వెలుగుతూ ఉంటుంది పోతా ఉంటుంది చూడు. వెలగట్లేదు గాయస్. అదంతా సముద్రం. ఇవన్నీ మార్నింగ్ చూపిస్తాం మీకు మొత్తం. ఇటు చూడు. అరే ఇటు చూడు. ఇటు ఇది ఉంటుందో పోతుందో అయితే గ్యారంటీ లేదు. అది ఫస్ట్ అది టెంట్ ఉంటుంది అది చూడు. పోతుంది అది వెలుగుతుంది అది చూడు. కట్టెలు అనుకుంటున్నా. ఇగో చిప్స్ గాయస్, లేస్, వాటర్ క్యాన్, కార్, టెంట్ లోపల. మేము పోకముందుకే మాకు ముందు చాలా మంది పోయారు. అలాగే బంద్ లైట్ పోయిందా? అలా బల్బ్ అయిపోయిందా? పోలే. ఇది కూడా స్విచ్ ఆఫ్ అయింది కానీ అది వస్తుంది అన్న ఇప్పుడు. అరే అది అంటుకుంటా చూడు. ఫైనలీ మొత్తానికి వెలిగింది కదా. నిప్పులు నిప్పులే శ్వాసగా ఎవరు అదే అదే కింద పడుతుంది. లాగితే పడుతుంది. లాగితే పడుతుంది. లాగితే పడుతుంది. ఆగరా ఇదే అనుకుంటుంది. ఆగరా కవర్ అయితేనే మ్యాటర్. ఇదే పైకి తీసుకో. అదే పైకి తీసుకో. ఉర్రే నీ అప్ప పడ్డా. కట్టెలు అనుకుంటుందా? అది పెట్టరా దాన్ని. చిన్న కట్టెలు అటే
ఇట్టనే పెట్టు. ఈ కట్టెలు ఇటు తీసుకో, ఇప్పుడు కట్టెలు ఇటు తీసుకో, ఆ పెద్ద కట్టెలు నీటి తీసుకోరా, రాడు కూడా తీసుకో, పెద్దది ఆ బొంగు తీసుకో ఫస్ట్. అది అది అంటుకోది. కడుకోదా గాలి ఈడాకుతారా రప్పర్ అయ్యప్ప. అనుకుంటున్నావు బెటరా? అరే అవి తీరా, అది ఎందుకురా ఈ కట్టెలు బెటరా వారి, అది కూడా పెట్టు. ఎట్లా వెళ్ళి కదా మనం కూడా చూద్దాం. ఇది అంటుకోదు అసలు. ఆగరా, నువ్వు ఏం కెలకరా, ఇట్లా ఇట్లా ఫస్ట్ పెద్దగా వెళ్ళినాం తర్వాత ఆటోమేటిక్గా పెట్టు. అరే కట్టెలు ఇదిగో, ఈ పెద్ద కట్టే తీసుకున్నా పెద్ద కట్టే ఇటు పెట్టు, ఆపోజిట్ ఇంకా గాలి వస్తున్నావు, ఇటు పెట్టు. కట్టెల వీరుడు బాల్. ఇది క్యాంప్ ఫైర్ అంటే అంటుకొని 2 గంటల తర్వాత నీకు వాళ్ళకని చేస్తే కొంచెంసేపు అయిపోయేటట్టుంది. మళ్ళీ ఏ ఉన్నాయి కట్టెలు కదా. నాకు తెలిసి మన లోపల కూర్చొని తినాలి ఫుడ్ కానీ ఫుడ్ వరకు వస్తుంది. అరే నేను అరే ఒక ప్లేట్ ఇస్తావా, ఒక ఎక్స్ట్రా ప్లేట్. సెట్రా ఒరే కనపట్లేదురా మనం. వైడ్ పెట్టరా, వైడ్ ఆప్షన్ చికెన్ అది చూడడానికి ఒరే గుర్తుందిరా అది. చలో గాయస్, ఇప్పుడైతే క్యాంప్ ఫైర్ అంటూ వేసేసినాం. ఇప్పుడే రైస్ పెట్టేసాము బుజ్జన్న చికెన్ వేస్తాం. యాక్చువల్లీ ఇలా బుజ్జన్న ఉంటే తిందాం అనుకున్నాం ఈయన్నే, కాకపోతే ఈ గాలులకి ఇదే మంచిది అనిపిస్తుంది. ఇంటికాడ వండుకొని వచ్చినాం, గాలులకి ఈ గాలి దాడులకి. అరే నువ్వు అన్నం వేసుకో ఫస్ట్, ఇంకేసుకో, వేసుకొని మూత పెట్టాలని. మీరు తిన్నా నాకు కడుపు తిన్నట్టే. నేను తింటానా? ఏం అడుగు ఇదే మాట్లాడు. నా చేపలు పట్టుకుంటా కనుకోండి, ఉప్పి ఆ బట్టలన్నీ ఇప్పి వలలు తయారు చేసి పడతా. మూత పెట్టాను. మా ఉల్లిగడ్డలు కొనలేదా? ఎందుకు చెప్పాను? వీడియో తీసుకురావారా? ఆన్లోనే ఉంది. ఇప్పుడు అని చూపి ఏదో ఎక్స్పీరియన్స్. వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్? చికెన్ బదులు బర్గర్ చేపలు ఉంటే బాగుంది అనిపిస్తుంది, కానీ కర్రీ బాగుంది. కర్రీ ఎట్లుంది? ఏంటా నువ్వే ఉండవు. ఎప్పుడు తినాల్సింది ఈ టైం కొద్ది ఆకలేదు. చికెన్ అదిపోయింది. నా పరిస్థితి అంటావా? మనది ఎట్లయినా ఏదైనా పగలైనా ఏదైనా కాదు, సంచులు ఇంచులు అన్నీ కొట్టుకుపోతున్నాయి. కాసేపు అయితే మా టెంటే కొట్టుకోబడ్డది సారు. మైక్ కావాలా? అయితే ఈ ఏరియాలో దయ్యం ఉంటాయనేమో గుర్రన్న డౌట్ అడిగాను. బుజ్జన్నేమో ఉండే అని సైలెంట్గా సమాధానం ఇచ్చాను. ఉండే వెకేషన్కి వెళ్ళినాయి, పనులకు వచ్చినాయి, ఇంకోసారి పోయినాయి. వెకేషన్ పిల్ల సారీ ఫంక్షన్ కొడక నైట్కి రావాలంటే దేవుడు ఇన్నే ఉంటారు. కొంచెం అన్నం వేసుకున్నా, ఇంత ఉంది ఇలా. వద్దురా నాకు చాలా. కొంచెం చికెన్ ఉంచి ట్రై చేద్దాం, ఒక 2 ముక్కలు. ఈ స్కిన్ ఉంది కదా, స్కిన్ వేద్దాం. స్కిన్ ఉంటే పెట్టు, ఒకసారి అట్లా ఊపుదాం. నాకనే లేదు, లైట్ లేదు. ఇప్పుడు ఆ లైట్ అనవసరంగా అయిపోయింది. ఆ లైట్ ఉంటే ఒక లైట్ అని ఉంటే మంచిగా బోట్లో కూర్చొని, మరి బోట్లో కూర్చున్నావు కాసేపు, మరి బోట్లో కూర్చొని వేద్దాం, ట్రై చూద్దాం. కొంచెం ఈ క్యాంపెయిన్ దగ్గర కొంచెంసేపు టైం పాస్ చేసి ఆ బోట్ దగ్గర పోయి అలా ట్రై చేద్దాం. అట్నే ఉండవు. ఇది బయటకు పెట్టాలి, లోపలకి పెట్టాలి? అది ఇష్టం అయ్యా.
వావ్, ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, స్మోక్ ఎఫెక్ట్. హీరోయిన్ నిలబెడదాం. అరే హీరోయిన్ బదిలీ అరే ఓం బగి బుగాను ఓం బగబుగే బగిరి బాగోదరి భగవాసరే తిలకర కరణే. ఇడు కనిపించలేడు ఏది. ఒరే నేను ముఖాన్ని కొడుకురా, కింద కరెక్ట్ ఎగ్జాక్ట్ కొడుకు. ఒరే ఇటు చూడురా, ఒరే ఇటు చూడురా. వదలకి ఇక. ఇది కదండి జీవితం అంటే. ఆ మంటల్లో ఏదన్నా సడన్ గా రావాలి. పక్కనే ఉన్న చెరువు ముఖాన్ని కొడుతుందిరా. లైన్ వేస్తున్నా. నాకే ఆ లైన్ ఇక ప్రపంచం మొత్తం. వావ్, అంతగాడి మాట్లాడు. అరే అక్కంపల్లి కాడ ఒకటి సేమ్ ఇట్టే ప్లేస్ ఉంటుంది, ఓపెన్ ఏరియా, తాటి చెట్లు ఉంటాయి. అక్కడ వేద్దాం ఈసారి. అక్కడ కూడా మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ మర్చిపోతున్నా, మనకి చేపలు పట్టేవాళ్ళు చాలా మంది పరిచయం. ఒరే నీకు అడే 10 కేజీల బొచ్చ కావాలంటే ఇస్తారా, బొచ్చ తీసుకొని చేసుకుంటే కొత్త కుంకుమ అయిపోద్ది. అట్లా కాదురా, కుంకుమ అయిపోద్ది. అట్లా కాదురా, తిరిగి అరే సరే నీకు ఏది కావాలంటే అది అడగాదురా, మన ఇష్టం. సరే అన్ని బాగానే ఉన్నాయి కానీ అట్లా కాదురా. రే వస్తుందిరా, మస్తు వస్తుంది. అట్లా కాదురా, తిరిగి 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 చేపలు అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఇటువంటి క్యాంపింగ్ వచ్చి అదొక ఎమోషన్. అది మనకి ఎన్ని టెన్షన్లు ఉన్నా చేపలో పోతే మైండ్ రిలీఫ్ ఉంటుంది. ఎన్ని టెన్షన్లు ఉన్నా చేపలో పోతే మైండ్ రిలీఫ్ ఉంటుంది. నాకు చాలా ఉంటుంది. అదొక ఫీల్, అదొక ఎమోషన్ చాలా ఉంటుంది. ఇంట్లో ఉండి ఎప్పుడన్నా మధ్యలో గ్యాప్ వచ్చింది అనుకో, ప్రశాంతంగా అట్ట పోతా. కానీ అప్పుడప్పుడు అది పడవ చూసినామన్నా స్థాయిస్తాయి. నాకైతే నిజంగా కోపం వస్తుంది. అది ఒక్కసారి ఇట్లా హింట్ ఇచ్చి ఇట్లా వదిలేస్తుంది చూసినా, అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది మైండ్. నిజంగా అటు జరు రైట్ జరు ఇటు జరుగుతా ఇది లైట్ లైట్ ఏమొస్తుంది అట కాదురా. జరగనా కెమెరాకి తీస్తున్నా. దేవుడా, ఈ బ్లాగ్తోని 100 మిలియన్ కొట్టినట్టు చూడు. మా లైఫ్ సెటిల్ అయితే ఒక్కటే దెబ్బకి మీ పేరు చెప్పుకొని మళ్ళీ వచ్చి అరే కామెంట్ పెడదాం 100 మిలియన్లని. అరే అట్ట కాదురా, అరే మీ పేరు చెప్పుకొని మళ్ళీ వచ్చి చేపలు పడతాం. తుస్సు అంటుందిరా, పేలగాలి అది. మన మాటలకే తుస్సాటుంది. అట్ట కాదురా రే, అయ్యో తుస్సు నా మీద పడుతుందిరా. అట్ట కాదురా రే, గౌరవం తెలుసా, 100 మిలియన్ వచ్చింది అనుకో, మళ్ళీ వచ్చి ఇటు చేపలు పడతారు అంతే. ఈసారి ఎర్రలు తీసుకోవాలి. మళ్ళీ తప్పు చేయని. నేను చెప్తున్నా కదా లేదవా, అక్కడ ఎర్రలు అమ్ముతారు మాస్టర్. వైజాగ్ కాలనీలో నీకు ప్రతి ఒక్కటి అమ్ముతారు, ఎర్రలు అమ్ముతారు. ఎర్రలు కూడా నీకు 100 రూపాయలకు 200 రూపాయలకి ఇన్ని ఎర్రలు ఇస్తారు అన్నాడు. ఎంత పట్టుకొని తన్నాలి. ఎంతరా రకాలన్నీ ఎంత ఇస్తున్నారు? నేను నమ్మకంతో వచ్చి చూస్తే బొచ్చు కూడా లేవు. అప్పుడే చెప్పిన, అరే దగ్గరకైనా రానిస్తున్నారు ఒకరైనా. లేవు అంటున్నారు. మా తిక్కలోడు ఏమంటుండే ఇందాక, దేవరకొండలో పోయి తోముకో అంటున్నాడు. ఈడ ఎర్రలు దొరుకుతాయని ఒకరిని అడిగితే, ఈడ దొరకవు, దేవరకొండలో దొరుకుతాయి అంటాడు. అంటే ఈ నుంచి 50 కిలోమీటర్లు పోయి ఎర్రలు దోకొని రావాలా. ఇంకోటి ఎవడరా, బూడిదల పోయి. సో వాళ్ళ తప్పేం లేదు కానీ అది వచ్చేసిన అట్లా డిమాండ్ చేసింది. తీసుకురాకుండా ఈసారి వస్తే డే టైంలో కొంచెం ఎర్లీగా అంటే ఒక 4-5 కల్లా ఈడ ఉంటే అప్పుడు మంచిగా ఫిషింగ్ చేసుకోవచ్చు, టెంట్ వేసుకోవచ్చు, ఏదున్నా అన్ని సర్ది పెట్టుకొని ఏదైనా కట్టెలు కానీ క్యాంప్ ఫైర్కి సంబంధించిన అన్ని వచ్చేటప్పుడే కార్లో పడేసుకొని రావాలి. అవన్నీ సెట్ చేసుకొని వచ్చి ఈవినింగ్ చేపలు పట్టుకొని నైట్ ఇట్లా వంట చేసుకొని తినాలి. కానీ ఇది క్రేజ్ ఎక్స్పీరియన్స్ ఇది నిజంగానే. అప్పుడే చెప్పిన, కట్టెలు కుదురుతలేవు అన్న, వేసుకొద్దామని చెప్పిన. గ్యాస్ తీసుకురారా అంటే అది తుస్సు అంటుందిరా, అది బుస్సు అంటుందిరా. నేను ఎక్స్పెక్ట్ చేయలేరు అది నిజంగానే. అంటే గ్యాస్ తెచ్చి ఉంటే బంగారం లెక్క. అరే అట్ట కాదురా, అది ఏమంటుందంటే బెండ్ చేస్తున్నావా, అది లీక్ అవుతుంది, స్మెల్ వస్తుంది.
మధ్యలో రన్నింగ్లో పేలితే లాగ్ బాయ్ అదృష్టం బాగుండి ఇంటికాడ వండుకున్నాం ఇల్లు దగ్గర ఉంది కాబట్టి. ఈడ లేదంటే ఇప్పుడు వర్షం లేదు, అదృష్టం బాగుండి వర్షం లేదు కాబట్టి ఇదైంది. లేకపోతే వర్షం గట్టి దిగింది అనుకో దూల తీరిపోయేది. గుద్దెండ పెట్టుకొని పడేటోళ్ళం. ఇప్పుడు ఈ గుద్దెండ పెట్టుకొని అల్ల పడేటోళ్ళం ముగ్గురం. గిత్తతుంది త్యాగ. ఆ టెంట్ అదేం చేసిందిరా. కానీ ఈ కర్రలు వీటి కోసం ఎంత కష్టపడ్డామో వాళ్ళకి తెలుసు కదా. వీటికన్నా ముందు చూసే ఉంటారు మేబీ. వాళ్ళకంటే మనకు తెలుసు కాదన్నా, ఇప్పుడు ఎవరైనా మనుషులు వస్తే ఈ అడవికి మనం మగాదం కాదా? మనం కాదన్నా. ఇదేం డైలాగరా? మనుషులు వద్దంటాడు ఏంద్ర వీడు. మనుషులు వస్తే మరి మనం కాదు. మనుషులు వస్తే ఏం కాదురా, వేరే ఏమొచ్చినా ఇబ్బంది. ఏమైనా వస్తే ఇబ్బంది. నాకు తెలిసి ఏదో ఉందిరా ఈడ. ఇగో ఈడే ఉన్నాడు వచ్చినప్పుడు. సపోజ్ వస్తున్నా ఊరి ఏందిరా అది నిజంగా? దోమలు. ఏందిరా లైట్ అది? ఒరే నిజంగా ఏందిరా అది? ఇప్పుడు లేదే ఆడ మళ్ళా. ఏందిరా రప్పన పోతుంది? ఒరే ఏందిరా లైటు? గుద్దలో పెడతా పురకాసు. ఒరే ఆ లైట్ ఏంది మామ? సై ఇంజన్ బ్యాది. కొంచెం ఇంజన్ పక్కన చూడన్నా. వావ్ భయం అవుతుంది. ఒరే నిజంగా ఏందిరా అది? అన్న పోదామే నాతో ఆది నా వల్ల కాట్లే. ఈడు వరకు వస్తారా, ఈడు వరకు వస్తారు. ఈడు ఒరే ఇది ఎగిరిందిరా. ఇదే వైజాగ్ కాలనీ. ఇలాంటి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకరి, చాలా నీట్గా ఉన్నది. వాళ్ళు కొడతారు. అంటే వేరే వాళ్ళు కూడా ఇక్కడ క్యాంపింగ్ చేసిరని కాదు. పిండి తెలిసి పిండి తీసుకురాపు. పిండి నువ్వైతే తీసుకురా, నేను కలుపుతా. తీసుకురా, కొంచెం కలుపుతాం. ఇప్పుడు వాటర్ కలిపి పోయి ఆ బోట్లో కూర్చొని కొద్దిసేపు టైం పాస్ చేద్దాం. ఆ ప్లేట్ తీసుకురా, అట్లా ఒక ప్లేట్ తీసుకురా, కలుపుదాం. అలా లైట్ తీసి అలా లోపల పనికిరాదు. గుడ్డే. సో ఈ టైంలో చేపల కోసం టైం ఎంత అవుతుంది ఇప్పుడు? నేను చెప్తావు. అని ఫోటో పడాలి. ఇవాళ 30 అవుతుంది. ఒక పక్క క్యాంప్ ఫైర్, ఒక పక్క ఏమో వీళ్ళు ఇప్పుడు చేపలు పడతామని. ఎర్రలు దొరకక డిప్రెషన్లో ఉన్నా. పిండి తెచ్చుకున్నా. వీడు ఏం సంబంధం లేదు. వీడు తానంటే వీడు తందనంటాడు. గోధుమ పిండి తెచ్చుకొని బిస్కెట్లు తెచ్చుకున్నాం. గుడ్డే బిస్కెట్లు తిన్నామని తెచ్చుకునే చేపలకు ఎరువు వేస్తున్నాం. ఏం చేస్తాం? మీరు లాగ్స్కి వచ్చేటప్పుడు కంపల్సరీ లైట్స్ క్యారీ చేయండి. ఎందుకంటే ఎర్రలు కూడా ఎర్ర లేకపోతే పనులు కావు. ఇంగ్లీష్ లో అన్నా విన్నా కదా. ఎర్త్ వామ్స్. ఎర్త్ అంటే భూమి, తెలుగు. వామ్స్ అంటే పాముల, భూమి పాములు. అంటే పాముల్ని స్నేక్స్ అంటారు కదా. అది వానపాము. పాముల్ని స్నేక్స్ అంటారు. ఎర్త్ స్నేక్స్. వీటి పేరు మారిపోయింది. పాములు కాదు. ఏదో పూకు తెలిసినట్టు. ఈ అమ్మాయి ఇది అడల్ట్ కంటెంట్ బా. కానీ మనకు స్టాండ్ క్యారీ చేయాల్సింది కదా. స్టాండ్ ఉండాలి, ఒక లైటింగ్ కి ఒక స్టాండ్. యాక్చువల్లీ ఉండే, నేను తీసుకుందాం కట్టినా కానీ అది జారుతుందని. ట్రైపాడ్ ఉన్నాయన్నావు కదా? ఉన్నాయి ట్రైపాడ్లు. ఒక ట్రైపాడ్ తెస్తే అయిపోగా. క్యారీ చేయలే అంటే జారుతుంది అనిపిస్తుంది, అందుకే ఆగిన. లైట్లకి ఎవరైనా వస్తున్నా ఆల్రెడీ చుట్టూ ఉన్నారు, మన చుట్టూ ఉన్నారు కదనా. పోదా కలిపి గోధుమ పిండికి 40 రూపాయలు 50 రూపాయలు ఉంది, 70 రూపాయలు. ఎట్లా తీసుకున్నాడు? నేను చిన్నప్పుడు అనుకున్నాను తమ్ముడు. అరే 7 రన్ను ఏమో కొట్టుకాడు పోకు ఫ్యాన్ మొన్న పోయినా.
షాప్కి ఐ మీన్ కొట్టు మీన్స్ షాప్కి అయితే అప్పుడు పోయినప్పుడు అరే కేజీ గోధుమ పిండి ప్యాకెట్ 40 రూపాయలు ఉంటుంది. నీదో గుడ్డు ఇరా ఇట్లా గుడ్డు కలుద్దాం. మళ్ళీ ఒకటే అతని కష్టం అన్న నీదో గుడ్డు ఈడిదో గుడ్డు. అంటే మళ్ళీ చూడలేను కదా అరే గుడ్డ అంటాడు, నీకే గుడ్డ. పబ్లిక్కి చెప్పాలమా అట్లా చెప్పాలని. ఇప్పుడు 2 గుడ్లని గుడ్లే అంటాం కదా. ఇంత పెద్ద వైజాగ్ కాలనీ ఏరియాలో నైట్ టైం మేము ముగ్గురమే దయ్యాలు దెంగించుకుంటున్నాం ఇక్కడ. ఎవ్వరు లేడు ఇక్కడ. ఈ గుడ్డ తీట కాబట్టి ఇది దయ్యాలంటాడు వీళ్ళందరూ. పెళ్ళం పిల్లల్ని ఇడిచిపెట్టి ఇల్లు ఇడిచిపెట్టి ఇల్లు ఇడిచిపెట్టి ఏంది బాధ మేము ముగ్గురే ఉన్నామని అన్న అనుకుంటున్నాం, అది కరెక్టే. కానీ టెంట్ మా కోసం అని మేము క్యాంప్ వేసుకుంటే అలా దోమ ఇన్ని దోమలు అల్లా సంసారం చేస్తా. సంసారం చేస్తున్నాయి. అల్లా ఏం చెప్తారు బాధ. అల్లా పోదామంటే పోయలేదు మా ముగ్గురు బాధ. నిలిపిరా అయ్యో అన్న నీళ్ళు పోయి ఉంటున్నాను. తిప్పుతూ ఒరే తాగిన కెమెరా పోసావురా. చేపలకి వాటర్ అవి ఆల్రెడీ వాటర్లోనే ఉంటాయి, ఇప్పుడు వాటర్ పోయి అంటున్నాను. వాటరా ఎవరు నత్తిపోతుంది పోనా చదవగా ఇంగ్లీష్ లో మాట్లాడరా వచ్చేది. బ్రో ఐఎమ్ ఆల్వేస్ టాకింగ్ ఓన్లీ ఇంగ్లీష్ బట్ sometimes it's going ఫిషింగ్. ये रात में 12 बजा हो गया. ఏంద్రా అరే ఇండ్రా. అరే బైక్ నువ్వన్నా పెట్టుకోరా కాసేపు. పెట్టుకుంటానా ఏదో ఒకటి అరే అది అది ఇస్తాను. వద్దులే తీసుకోరా. నాకు మళ్ళీ అట్లా రాదు. ఒరే నువ్వు ఏం చేయకరా, ఉన్నది మాట్లాడు. నాకేముంది నువ్వే పెట్టుకో. ఆగరా హీరోవి ఆ రాధమ్మ పాట ఎట్లా మోగిచ్చినాడా. లైట్ పెట్టరా, ఇటు పెట్టు, వాటర్ పోయి కొంచెం. ఇది అన్న బ్యాలెన్స్ ఇటు ముందలకి ఇది మరి తిప్పదండి. పోస్తుంది అన్న. ఎక్కువైంది. चलो वो मछली के वो पकड़ लेने का जाएंगे. वो तेने को वो कैसे पकड़ते हैं ना मालूम तेरे को. वो बोट में बैठेंगे, वो वेदर बोट में देखेंगे. बैठेंगे. वो तीनों को बोट को जाएंगे. वो बोट में सीधा आराम से बैंड बजा के बोट में सीधा మగర్ మచాన్ రా. बैठ जाने के बाद में वो अच्छा मछली మనకి బలి వస్తుందేవరా అయింది. నాకు ఆ మాత్రం కూడా రాదు. అరే ఆడు మాట్లాడతాడు, ఆడు తిప్పురా. उसको नहीं आता. मैं हम जाता कैमरा उसको साइड को घुमाता. उसको घुमा ఫస్ట్ మచిడి పట్టుకోవడానికి వెళ్ళి पकड़ने के लिए वो पिन्नी ఎర్రల నాయితో గోధుమ పిండి, नहीं है तो గుడ్డే బిస్కెట్, गुड्डे बिस्किट కొంచెం వాటర్ పానీ పోసి प्यूरिफाइड वाटर. ఐసా పిస్కా హాయ్. क्या वाटर भैया, क्या वाटर. ప్యూరిఫైడ్ వాటర్. प्यूरिफाइड वाटर. प्यूरिफाइड नहीं नहीं मिक्सिंग कर दो. ఏదైనా ఆర్గానిక్ గా చేస్తాము. ఫిష్ చేపకు అనేది మనం మంచి ఫుడ్ ఇస్తాము కాబట్టి అన్ని ఆర్గానిక్ మంచి హెల్దీకి సంబంధించిన ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తాం. ఎందుకంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలి. తర్వాత ఎట్లా మేమే కదా తినేది. మేము ఆరోగ్యంగా ఉండాలంటే అవి ఆరోగ్యంగా ఉండాలి. వాటర్ సరిపోలేవు అల్లకి పిండి కోసం కలుపుతుంది. నాకెందుకు ఇప్పుడు ఎక్కువైనా అనిపిస్తుంది. ఎక్కువైతే ఇంత పిండి దేంగుదా. और क्या मछली पकड़ दिया भैया. కర్ర కర్ర సుక్క సుక్క केरा केरा सुखा सुखा. उसका नाम क्या हुआ ना మైక్ वो పట్టుకో. पाम्पलेट वाला. మైక్ పట్టుకురా, ముందు తీసుకో. అరే అదే రా మైక్ రా పెట్టడానికి. కర్రే పాంప్లెట్. हमारा माइक मेरे भैया को दे दूंगा. मेरा भैया बात करता. नाउ क्या मछली पकड़ दिया भैया. ఓ కర్ర కర్రగా రైతా, केरा సుక్క సుక్క రైతా, सुखा सुखा रहता. ముళ్ళు గుద్దబలగా రైతా. कुद्दावाल का मीन्स वो मेरा पब्लिक को समझ नहीं है. वो एक बार एक्सप्लेन करो ना भाई. कुद्दावाल का मीन्स ఓసారి కుచ్చితే తెలుస్తుంది నీకు. ఆ మछली పట్టాలి. वो कितना टाइम में जाता. అభి అభి జానా अभी जाना. హై. हाँ, ఓ తోడా పిండి కొంచెం రొచ్చు హై, కొంచెం పోయాలి హై. मैं ऑलरेडी बोलूंगा है.
దొంగ బిడ్డలరా మీరిద్దరు. भैया हमारे बोट है, बोट वाला में बैठता हमारे बोट 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 దెంగుతాడు బోటోడు వచ్చి రేపు పొద్దుగాల हमारा बोट అంటే हमारे बोट भैया तू जाने के बाद में मेरा नाम बोलो ना, वो उधर उधर షర్ల कौन బండి कौन है ना, షర్ల బండి తొక్కుతాడు ఆడు. वो मुस्लिम है ना चरू पे. ముసలి హై हाँ యంగ్ హై चिल्ड्रन है ना, చిల్డ్రన్ బి హై. चिल्ड्रन भी है ना. ఇక్కడ ఉన్న దయ్యాలు జంతువులు అనుకుంటున్నాను రోజు మనం తిరిగే ప్లేస్ లో ఎవడో వచ్చిండు మంట పెట్టిండు నిప్పు పెట్టి పోతురు బాడకాళ్ళు, మేము నా కూడా చేస్తురని అంటున్నాను. అది ఏదైనా రాని ఎవడైనా ఆడు పోయిరన్నా మంచిగా. ఇంత పెద్ద వైజాగ్ కాలంలో మనం ఒక్కలే ఉన్నాం ఇప్పుడు. ఇంత పెద్ద వైజాగ్ కాలనీలో ఈ టైంకి మేము ముగ్గురమే ఉన్నాం. కానీ మాకన్నా ముందు ఒక వెహికల్లో వచ్చిర్రు, మన పోరాళ్ళే అంట. కానీ వచ్చినాక వచ్చిర్రు, వచ్చి ఏం చేసిరంటే ఆడ తాగుతురు. అప్పటి నుంచి తాగుతురు. సడన్గా మేము క్యాంప్ వేస్తుంటే మా దగ్గరకు వచ్చిర్రు. మా దగ్గరకు వచ్చి భయ్యా బౌల్స్ ఉన్నాయా అన్నారు. బౌల్సా గోల్సా అన్నాం. అయితే ఏం కాదన్నా మా దగ్గర చేపలు ఎక్కువ ఉన్నాయి, ఒక రాడు 2 బాల్స్ అనిపోతే చేపలు ఎక్కువ ఉన్నాయి, కలిసి ఉందామని మా దగ్గర గిన్నెలు లేవు అని చెప్పి అన్నారు. అయితే మా దగ్గర కూడా లేవు, మేము ఇంటికన్నా వండుకొని వచ్చినాం, ఈ తిప్పలు పడలేకనే అని చెప్పి మేము అన్నాం. ఒక్క నిమిషం. ఎక్కడెక్కడ అడ్రస్ ఎక్కడ అని అప్పుడు అడిగిరన్నమాట. అడిగితే చెప్పేసినాం మన అడ్రస్. చెప్పేసినాక మన వాళ్ళు అని తెలిసింది. దాని తర్వాత ఏమన్నాడంటే రా బాయ్ మంచిగా 2 బీర్లు వేద్దామని అన్నాడు. మాకేం అలవాటు లేదు తాగుదాం అనిపించింది కానీ మనకు అలవాటు లేదు కదా, సో అందువల్ల వద్దని చెప్పి నన్ను. అయినా కూడా అడిగిండు నేను లైట్ పెట్టాను. అయిపోయింది, మా పిండి రెడీ అయింది. వాళ్ళు అయితే మేము వద్దని చెప్పినాం. ఎవరికి కావాలరా ఈ జోలు ఇప్పుడు? ఏం చేస్తామన్నా, అంతే వినకుంటే 2 పాటలు పెడతా పిండి ఫేస్కో లైట్ దాలో. నాది సంస్కారమైన లాగరా, మీరు ఎందుకు చూసినా అట్ట పెట్టగా నేనేం చేయలే. నేను దీన్ని ఏం చేయలేరు అర్జుడు, దాన్ని ఏం చేయలేదు. ఏందిరా తీసుకురాదు అప్పుడు వస్తుంది అనమాట మంట సప్పుడా. ఏందన్నా ఒక్క నిమిషంలో ఉచ్చబడేటట్టు చేసినావు. వైజాగ్ కానీ ఎండిపోయిందన్న ఏంది మొత్తం. నాకనే లేదు, లైట్ లేదు ఇప్పుడు. ఆ లైట్ అనవసరంగా అయిపోయింది. ఆ లైట్ ఉంటే ఒక లైట్ అని ఉంటే మంచిగా బోట్లో కూర్చొని మరి బోట్లో కూర్చున్నావు కాసేపు. మరి బోట్లో కూర్చొని వేద్దాం, ట్రై చూద్దాం. కొంచెం ఈ క్యాంప్ అంటే కొంచెంసేపు టైం పాస్ చేసి ఆ బోట్ దగ్గర పోయి అక్కడ ట్రై చేద్దాం. అట్నే ఉండవు something. నైట్ కార్ ఇక్కడే పార్క్ చేసి నైట్ టెంట్ అవతరం ఇలా ఉంది. మంచి వ్యూ పాయింట్. సో ట్రై చేయండి ఎవ్రీ వీకెండ్ రావడానికి, ఎందుకంటే అసలు నైట్ ఎక్స్పీరియన్స్ మామూలుగా లేదు. సో మీరు అస్సలు మిస్ అవ్వకండి. ప్రతిసారి లేకపోయినా కొంచెం వీకెండ్స్ అన్నా బయటికి రండి, ట్రై చేయండి. లైక్ బోరింగ్ లైఫ్ నుండి కొంచెం రెస్ట్ తీసుకోండి, రిలీఫ్ అవ్వండి. మేము పెద్ద కష్టపడుకుంటే ఏం రాలేదు కానీ నైట్ స్టేనే కొంచెం అన్కంఫర్ట్ ఉండే, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అది చిన్న టెంట్, ముగ్గురు అడ్జస్ట్ అయినది ఇందులో. లైక్ ఇదే టెంట్, దీని అవతారం ఇంత దారిద్రంగా ఉంది. అంటే మాకు నైట్ చదువుకునే టైం లేకుండే, ఇట్లా పెద్ద కంఫర్ట్ జోన్లో ఏం రాలేదు. పక్కన 4 బెడ్షీట్లు వేసుకొని
స్టార్ట్ అయిపోయినాం. సో మీకు ఇక్కడ నుంచి మంచి మంచి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ అవుతాయి. సో డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐఎమ్ గురి ఛానల్ని. ఇక మన అద్భుతాలు అటు నుండి వస్తున్నారు. జీవితం అంటే పోరాటం. నువ్వు ఏం రికార్డ్ చేసినా నేను చెప్పేదే వినిపిస్తుంది. ఒరే నువ్వు ఏం చెప్పినా నేను చెప్పేదే వినిపిస్తుంది. టెంట్ అరే నైట్ భయమైందిరా, గాలికి ఎగిరిపోద్దేమని. మధ్య మధ్యలో ఒకసారి ఇట్లా గాలి వస్తా అంటే జుప్పని చూడు లేచిపోద్దేమో అనిపించింది నాకు కొన్నిసార్లు. అయితే అడుగుతున్నాడు. ఆడ అది కూడా తీసిండు. వైజాగ్ కాలనీలో అద్భుతం. నైట్ ఎవరు లేరు, మేమే దొరికినాం. ఎటు నుంచి అటు నుండి అటు నుంచి ఇటు. అంటే అన్నావు కానీ చూడు ఎలా పోతున్నాడు దొంగలా చూడు అనమాట. వచ్చిపోతాడు ఎంత ఫాస్ట్ పోతున్నాడు. ఓ పడక పోతావారా లెజెండ్ బండి కూడా కాదు కదా అది. మా మామ అదే కాదు అదే అంటే చూడండి. అవును దీవరా సాగరా అటు అవుతుంది. ఏంద్రీ ఇది? అవును తీయను తీస్తూనే ఉన్నాను. బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్. నా వెంట పడి నువ్వెంత విన్నాని అన్నా నన్నద్దు గన్నద్దు విన్నద్దు. ఎందుకు ఎవరు పాలెందుకు పెంచి అమ్ముతారు. మన సైడ్ జాతి కాదు, అవి చిన్న పిల్లలు తీసుకొస్తారు. అది అడవిరా, ఒక దగ్గర ఉండవు. అడవిలో తిరుగుతాయి కాబట్టి అది ఒకటే సైజు ఉంటాయి. అవి లావు కావు. మన ఇంటి దగ్గర ఉన్నాయో మంచిగా పాల కోసం మంచిగా ఫుడ్ పెట్టుకొని దానికి మంచిగా మెయింటైన్ చేస్తాం కదా. అడవిలో తిరిగేటోళ్ళు కాబట్టి ఇలా కరెక్ట్ ఏమన్నా. తెల్ల తెల్ల ఈ బట్టే బాజుగాడు చేపలు పట్టలేదు. ఎవడో చేపలు ఇచ్చిన చేపలు కూడా పడితే దిగిపోతాడు. ఏంద్రా బిట్ అవుతుంది దానికి డైరెక్ట్ వేయాలి, వేసి లాగాలి. ఓ లంచోడకా ఒక 3 గంటలు 4-5 గంటలు ట్రై చేస్తాడు. పొక్క కూడా పడట్లేదు. ఉర్రే ఏమనుకున్నారా? అది గాలం. అది సో మేము ఆ మూలకి ఏడో స్టే చేసినాం. అక్కడ నుంచి ఇంత దూరం వచ్చి ఇక్కడ స్నానం చేసుకున్నాం. అదిరిపోయే ప్లేస్ ఇది, చాలా బాగుంది. సో మనం ఐలాండ్కి ఏం తక్కువ లేదు, ఆ ఫీల్ అయితే ఉంది. చూడండి గాలి అయితే ఒక రేంజ్లో వస్తుంది. గాలి చాలా అద్భుతం. అయితే భలే నచ్చింది. మీరు స్టే చేయాలనుకుంటే అక్కడ స్టే చేయాలనుకుంటే అక్కడ ముందు ఆ ప్లేస్లో స్టే చేయాలి. అక్కడ నుంచి ఇక్కడికి రావచ్చు మంచిగా. వచ్చి మీరు లైక్ ఇక్కడ కూడా క్యాంపింగ్ చేయొచ్చు. కానీ మాకు నైట్ బాగా లేట్ అయింది కాబట్టి ఎక్కడ చేయాలో అర్థం కాలేదు మాకు. ముందు కూడా అంటారు ఎట్లా వెళ్తున్నారు. నేను కూడా బ్యాగ్ వేసుకుంటా మంచిగా. మొత్తం రాళ్ళే ఉన్నాయి కానీ ప్లేస్ మాత్రం అదిరిపోయింది, చాలా బాగుంది. మేమైతే చూడండి ఇట్లా
కొంటుకుంటా చూసుకుంటూ వెళ్ళాలి. స్టేబుల్లో ఉందో లేదో నాకు అర్థం కావట్లేదు. సో గాయస్, రాళ్ళు చాలా ఉన్నాయి, చూసుకున్నా పోండి. గోల తీరిపోతుంది. నాకు ఆల్రెడీ రాసుకుపోయింది. ఇక్కడ పడ్డా నేను ఆల్రెడీ. సో చూసుకుంటా జాగ్రత్తగా రండి, ఎందుకంటే పడితే పెద్ద రాళ్ళు చస్తాం, డెఫినెట్లీ చస్తాం అంత. ఇంకా ఫస్ట్ ఏంటంటే ఇక్కడ చూసుకునేటప్పుడు ఘోరంగా ఏంటంటే సీసాలు, ఈ సీసాలు ఎక్కడ పడితే అక్కడ పడేసారు. అవి కూడా అలగొట్టేశారు. చూడండి, మీరు కావాలంటే ఇట్లా ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. చాలా జాగ్రత్త నడవండి. కోసుకుపోయింది అనుకోండి చాలా ఇబ్బంది అయితే. ఘోరం ఏంటంటే వాడు పొద్దున్న ట్రై చేస్తున్నాడు, గాలం వేసుకుంటా, ఒక్క చేప పడలే. పాప పొరగాడు మొత్తం డిసప్పాయింట్ అయ్యిండు. ముఖం చూస్తే నాకు నవ్వు వస్తుంది, కానీ ఏం చేయలేము మనం. ఇక వ్యూ అయితే ఇట్లుంటుంది. కొండలు, అదిరిపోయే ప్లేస్ అది. మా కారు అక్కడ పెట్టాము, నడుచుకుంటూ వెళ్తున్నాము. వాటర్ అయితే అసలు ఇప్పుడు చాలా తక్కువ ఉంది, కానీ నార్మల్ టైంతో అయితే చాలా హెవీగా ఉంటుంది. చాలా అంటే చాలా హెవీగా ఉంటుంది, మస్తు ఉంటుంది వాటర్. ఎక్కువ మనకి ఎంత కావాలో అంత వాటర్ ఉంటుంది. ఇక మనకి ఐలాండ్ అవతల ఐలాండ్స్ ఉంటాయి. ఇప్పుడు వాటర్ తక్కువ అయిపోయినాయి కాబట్టి ఇక అంతేం కనపట్లేదు, కానీ ఇక్కడ ఐలాండ్స్ ఉంటాయి. ఐలాండ్స్కి వెళ్ళి మనకి ఇక్కడ బోటింగ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏదో 1000-1500 ఛార్జ్ చేస్తారు. అట్లా మాట్లాడుకొని ఐలాండ్కి వెళ్ళి మరి అక్కడ స్టే చేసి నాకు దాని గురించి ఐడియా లేదు, కానీ మీరు జస్ట్ తిరిగి రావడానికి అయితే బోటింగ్ అయితే అవైలబుల్ ఉంటుంది. మేమైతే టెంట్ తెచ్చాము, ఇక్కడ టెంట్ కూడా అవైలబుల్ ఉందంట లైక్ రెంట్కి. సో మీరు ఇక పోలీసులు కూడా అయితే మాకేం తెలియదు, అంటే ఇక పర్మిషన్ తీసుకోవాలంటే దాని గురించి మాకు పెద్దగా ఐడియా లేదు. మేమైతే ఏం తీసుకోలేదు, నైట్ వచ్చి స్టే చేసినాం. ఇక వంట అయితే మేము గ్యాస్ క్యారీ చేయలేదు కాబట్టి ఇంటి దగ్గర నుండే వండుకొని వచ్చి తిన్నాము. నాకు టోటల్ చెప్పాలంటే నాకు ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగా నచ్చింది. మంచి ఎక్స్పీరియన్స్, మంచి లైక్ చిల్ అయినాం, చాలా చిల్ అయినాం. అంటే నైట్ క్యాంప్ ఫైర్లో ఫుడ్ తినడం, ఇంకా టెంట్లో స్టే చేయడం, ఏదో కొత్త అనుభూతి అన్నట్టు. సో డెఫినెట్లీ మీరు కూడా వీకెండ్స్ ఏదో టైం తీసుకొని వచ్చి విజిట్ చేయండి, అంటే కొంచెం రిఫ్రెష్ దొరుకుతుంది. అట్లని అంటే లైఫ్ మారిపోద్దని చెప్పను, కానీ రిఫ్రెష్ కోసం అయితే మీరు డెఫినెట్లీ వచ్చి ట్రై చేయొచ్చు. సో వీడికి ఏం చేసినా వీడు ఆశ తగ్గుతలేదు, మళ్ళీ గాలని పోతాడు, కష్టం. ఆఖరి ప్రయత్నంగా 3 గంటల గాలం వేసి ట్రై చేద్దాం. ఎన్ని వేసినా ఇప్పుడు అంటే ఇప్పుడు నేను అన్నందుకే పడవ అవి. పొద్దునుండి నీళ్ళేది ఏం లేదు, మొక్కలు మాడిపోయినాయి, గొంతు ఎండుకోపోయింది, ఏరు ఉయ్యాల ఊగుతున్నాయి. గ్యాప్లో ఒకటి తాగుతున్నాయి, గ్యాప్లో ఏం గ్యాప్లో బియర్ తాగిండు చెప్పకుండా. మరి లైటింగ్ ఇట్టుందా? హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ యామ్ గురు. RR Creations. వెల్కమ్ టు RR Creations. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ RR Creations. జంబలగడ్డ 321. ఇది ఇక్కడిది, ఇది ఇక్కడిది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనం మనవరం పోతున్నాం. పొద్దున అయితే కొత్తగా ఇప్పుడు పడేముంది, కానీ పడరా ఏంద్రా ఇరగొడుతున్నాయి. ఇది ఇప్పుడు ఎట్టేస్తే ఎట్ట పడతాయి అవి?
పక్కన స్ట్రైక్ ఇస్తే ఆ ఏరియాలో ఏమన్నా ఆ దారిన తోటకు దారి తగిలితే మాత్రం ఈడేమో స్ట్రైక్ అంటాడు, ఈడేమో అట్రాక్ట్ అవుతుంది అంటాడు. చేపలు అట్రాక్టెడ్ అయితే సావే వేసుకోలేదా అంతే. ఇలా దుంపలు ఏడేసావా అది ఈడేసావా? ఏమైనా కానీ వీడు మాత్రం గివప్ ఇవ్వట్లేదు. ప్రపంచం కూలిపోయినా వీడు మాత్రం గివప్ ఇవ్వట్లేదు సావే. ఒక్క చేపన పట్టాల్సిందే, ఇటు పోవాల్సిందే అన్నట్టుకుంది కథ. ఒరే ఆడ మొత్తం అట్టే ఉంటుంది బే. ఆడికి ఏమైనా కానీ వాడు ఈరోజు చేపలు పట్టాల్సిందే, ఇంటికి పోవాల్సిందే అంటాడు. అసలు గోరు నాకేం అర్థం కావట్లేదు. ఒరే ఆగరా ఆగరా ఆగరా, ఆమె పక్కకు రాళ్ళ ఇసురెత్తాడు అయ్యా సామే, రాళ్ళ ఇసురెత్తాడు. ఏదిరా రే రారా, ఇది రాళ్ళ ఇరుక్కుంది. పో పో అది తీసుకోపోయిగా. పోయిగా పో, ఆడికి పోయిగా. చిలక పచ్చాని కోక సింధులు తొక్కి. ఏరా పెద్ద చేపే, పెద్ద చేప పడ్డది. సోల్మాను ఎగసాయ్, పెద్ద చేప పడింది. ఎగసాయ్ ఏంటి రావట్లేదా? ఓ అమ్మ మరి పెద్దగా ఉంది కారా. అరే పెద్ద చేపే. ఆగరా వస్తున్నావు. చేప పెద్దది. అంత గురి చూసేట కొట్టినవారు దాన్ని. డైరెక్ట్ చేపకి వేసిండు, పడ్డది చేప. తీసుకొని వస్తాడు బయటికి. సార్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఎదురా నీ స్పందన ఏంది? ఆకలికి, ఆనందానికి, ఆవేదనకి, అన్నిటికీ రగిలి మగిలిపోతుంది. కానీ ఆడు గివ్ అప్ చేయట్లే కాదు. చేప తిందామని నైట్ నుంచి చేప తిందామని వెయిట్ చేస్తున్నా కానీ ఒక్క చేప కూడా పడదు. మా దరిద్రమా అదేంటో అర్థం ఆలోచిస్తుంటే ఆ గాలానికి ఒక్క చేప పడదు. మళ్ళీ ఏం చేస్తున్నాడు? మంచిదే ఒక ఏంటంటే ఎర్రలు అనేది ఉంటాయి కదా, ఎర్రలు లేవు. వాడు బాధ ఉందిరా అంది. పాప నేను చూడవుతే బాధ అవుతుంది నాకు. గొడవలు నా పాట వేయాలి. అట్నే ఉంటారు విడుది. సో గాయ్స్ ఈరోజు మేము వైజాగ్ కాలనీ వచ్చినాం. నేను చక్కగా కనిపించలేదు, సరిగా పెట్టు. సో ఈరోజు ఏమవుతుందంటే ఇది ఒక వైజాగ్ కాలనీ అనగా వైజాగ్లో ఉన్న కాలనీ కాదు, ఇది తెలంగాణలో ఉన్న కాలనీ. ఆడ బట్టవాసు గాడు. ఇట్స్ కాల్ నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్. ఇది చాలా అద్భుతమైన బ్యాక్ వాటర్, ఎందుకంటే మనకు ఒక దీవిలా తలపిస్తుంది, గోవాల కురిపిస్తుంది. మందుబాబులకి మంచి స్పాట్ ప్లేస్ ఇది. చూసారా ఫ్రెండ్స్, వాడిని చూసారా ఫ్రెండ్స్? ముందుకు రారా. వీడు కొన్ని గంటల నుండి వీడు ప్రయత్నం చేసిన ప్రయత్నాలే లేవు, కానీ ఒక చేప పడ్డ దాఖలు లేవు. అది పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకు ఇంటికి వెళ్ళాల్సిన టైం వచ్చింది, వీడు ఇసిరేయాల్సిన టైం వచ్చింది. నిక్కర్ పైకి లాగుతున్నాడు. వరే శివ ఏంద్రా. సో గాయస్ మ్యాక్స్ మనం ఇప్పుడు వైజాగ్ బీచ్ అందరినీ చూసేద్దాం ఒకసారి. ముందుగా ఇది వచ్చేసి బీచ్. వాటర్ తడిపావు.
ఇక్కడికి ఎవరైనా కపుల్స్ వస్తే మాత్రం జాగ్రత్తగా ఉండండి. మొత్తం జంగిలిగా ఎక్కుర్రు. ఓవరాల్గా వైజాగ్ కాలనీ అంటే అక్కడ మనకి బోట్స్ ఉంటాయి అనమాట. బోట్ కావాలనుకుంటే అండ్ ఈయన మా గురువు అన్న యూట్యూబ్ స్టార్ ఆకలి అవుతుంది, ఎవరు పట్టించుకుంటాడు? ద లెజెండ్ ద కింగ్. స్టోరీ కూడా పోతుంది. గాయ్స్ అక్కడ కొండలు ఉన్నాయి కదా, ఆ కొండలు పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి కదా, కొండల కింద కట్టెర ఉంచుతారు. అదంతా వాటర్ ఫిల్అప్ అయిపోతాయి అన్నమాట. ఆ గ్రీనరీ ఉండే పైన అదంతా ఐలాండ్ అనమాట. అక్కడ తీసుకెళ్ళి అక్కడ షో తెగుతారు అనమాట. ఇప్పుడు చూడండి, మేము ఉత్తపుణ్యానికి ఐలాండ్ కాదు, దాని దాన్ని ఏదా కనబట్లే చెత్త ఇంటి నీడ ఉందిరా. ఊరిని అదే ఇంకోటి వెళ్ళిపోయింది గాయస్, దాని వెనకాల ఇది కూడా పోతుంది. దొంగకుండా జంటల్ ఊరి ఇది ఆగి చూస్తుంది చూడు. మొత్తం వచ్చుతా దిగి ఎలక పిల్ల ఉంది, కొంచెం పెద్ద ఉంది అంతే. కుక్క పిల్ల ఎవరా ఇది అప్పుడే అంత పైకి పోయిందా మళ్ళా నీ అమ్మ చూస్తుందా? రా చూసుకుందా దమ్ముంటారా ఏదరా అది పైకి అయిపోయింది రాయి సటది. ఇంకా ఎక్కుతా చూస్తుంది చూడు పైకి ఎక్కుతానే ఉంది. అసలు మనకెందుకు ఇంత, అది పోయేటోళ్ళం పోలేక మనం వెనక్కుతున్నారు. ఒరే ఒరే అరవింద్ అరవింద్ అన్నా స్పెట్స్ పెట్టినా, స్పెట్స్ పెట్టినా ఎట్లేదా ఎత్తుకుంటాడు. అయ్యో తుస్సు. ఒరే నీకు ఫైనల్ ఈ ట్రిప్ లో నీకు ఏమనిపించిందిరా? ఎక్స్పెక్ట్ చేసుకుని ప్రిపేర్ అవుతున్నా. కెమెరా ఎటు పెట్టాను అటే ఉందా చూసిరా. నేను పెట్స్ పెట్టుకుంటూ కూడా వీళ్ళు కుళ్ళు అట్ట కూడా నన్ను చూపెట్టాడు. అయితే ఇప్పుడు అని ఒక్కసారి అడుగు మర్చిపోయినది అంటే అంటే నీ ఇప్పుడు ఫైనల్ ట్రిప్ మొత్తం అయిపోయింది కదా. సో నీ ఎక్స్పీరియన్స్ ఏముంది అసలు? నువ్వు ఈ ట్రిప్ లో ఏం నేర్చుకున్నావు అది చెప్పు ముందు. చాలా ఘోరమైన ఎక్స్పీరియన్స్. అదేంటంటే అర్ధరాత్రి అడవిలో గడపడం ఎలా, అర్ధరాత్రి అడవిలో గడపడం ఎలా అనేది నేర్చుకున్నాం గాయస్. గట్టెలు లేవు కానీ సంపాదించుకున్నాం. కారు వస్తుంది అలా అర్థమైందా గాయస్? అర్ధరాత్రి అడవుల్లో గడపడం ఎలా. ఇన్కేస్ మీరు తప్పిపోయినప్పుడు మీ కాడ ఏముండవు, కర్రలు అట్లీస్ట్ కర్రలు సంపాదించుకోండి, ఒక లైటర్ చేతిలో పట్టుకోండి. అది ఎలాగదు, అది ఎలగదు కానీ మనం వెలిగియాలి, మంట రప్పియాలి. బుజ్జన్న లాగా బుజ్జన్న మంటలు పెట్టడమైనా మంటలు ఆర్పడం అయినా మొనగాడు. ఏమంటలు లేదురా, ఏమంటలు. సో గైస్ మొత్తానికి అయితే బెస్ట్ ఎక్స్పీరియన్స్. మన హైదరాబాద్ వాళ్ళు, నల్గొండ వాళ్ళు, సూర్యాపేట వాళ్ళకి నియర్లీ బీచ్ అంటే మన వైజాగ్ కాలనీ. సో విజిట్ చేయండి, అప్పుడప్పుడు వచ్చి చిల్ అవ్వండి. అక్కడే ఆ అపార్ట్మెంట్లల్లో, ఆ సందులల్లో ఆ కలుషితమైన కాలుష్యాన్ని పీల్చుకోకుండా వచ్చి ఈ కాలుష్యం అందమైన నేచర్ ని ఆస్వాదించండి. చేపల కాలుష్యం చలో అన్న అంతే ఎక్స్పీరియన్స్. విజిట్ చేయండి. నన్నాడు చెప్పమా నీ ఎక్స్పీరియన్స్ ఏందిరా మొత్తం ఫైనల్ ట్రిప్ లా? క్లియర్ చెప్పు, నిజంగా చెప్పు, మంచిగా చెప్పు. మంచిగా అది వాస్తవమే, మంచిగా చెప్పాలా? నీకు నచ్చినట్టు చెప్పరా? వీళ్ళు రావడం లేట్ అవ్వడం వల్ల ఎంత మనకు తెలిసిన ఏరియా అయినా కానీ క్యాంపింగ్ వేసుకోవడం ఎక్కడ అని చాలా కొంచెం కన్ఫ్యూజన్ అయింది. నైట్ చాలా చీకట్ అయిపోయింది కదా, కానీ దానికి మేము నైట్ వేసుకున్న దానికంటే బెస్ట్ ప్లేస్ కూడా ఉన్నాయి. ఇంకా మనం తిరిగిన ఎంత ప్లేస్ అయినా కానీ, ఎంత తెలిసిన ప్లేస్ అయినా కానీ కొంచెం ఎర్లీగా వస్తే మంచి ప్లేస్ ఒకటి సెట్ చేసుకొని మనకు కట్టెలు అవి అన్నీ సెట్ చేసుకుంటే బాగుంటుంది. మాకు నైట్ కట్టెలకి చాలా అంటే చాలా ఇబ్బంది అయింది. ఆ కట్టెల కోసమే 3-4 కిలోమీటర్లు తిరగాల్సి వచ్చింది. తిరిగినా కానీ చాలా ఒక పెద్ద అడ్వెంచర్ చేసినాం ఆ కట్టెల కోసమే.
అవి మొత్తం కంప చెట్లు ఉన్నాయి, అది కొట్టుకొని అవన్నీ తీసుకుని కార్లో పెట్టుకొని తీసుకుపోయి అవన్నీ ఒక ఎత్తు అయితే ఆ క్యాంప్ ఫైర్ వేయడం. ఆ ఫైర్ పెట్టే కాడ ఉన్న ఒక లైటరు అది ఎలుగుతలేదు. ఇక అది ఏం చేయాలి చెప్పి, ఇక గాలి ఫుల్ వస్తుంది. వేసినాం ఎంత ట్రై చేసినా రాలే. ఆఖరి ప్రయత్నంగా ఆ చెదారం కవర్లు అన్నీ తెచ్చేసినాం. అసలు ఇంకా మామూలు కాదు. దాని మీద ఆశలు వదులుతున్నప్పుడు అప్పుడు జర సక్సెస్ఫుల్గా ఫైర్ అయింది. దాని తర్వాత ఇంకోటి ఉంది స్టంట్. వీడు టెంట్కి తాడు ఎక్కిచ్చేది ఉంటుంది. ఆ తాడు అన్నీ అక్కడ సెట్ చేసుకొని రావాలి కదా. ఇద్దరు డైరెక్ట్ ఈడికి వచ్చిండు. ఈడికి వచ్చిన తర్వాత నైట్ పెట్టిండు ఆ పెంట్ అంతా. ఆల్రెడీ ఒక పక్కన ఎంతుంది, ఆకలిస్తుంది. అది పెట్టారికి అది ఓట్లేదే. ఆ వైర్ పెడితే ఆ వైర్ ఓట్లేదు. అది ఉడతా వచ్చి ఎక్కలేదు. ఆ తాడు తెచ్చి పెట్టిండు. అది పెడుతుంటే అది పోవట్లేదు. ఇక దానికోసం ఇక మా నానా ప్రయత్నాలు చేసి అటో ఇటో ఎక్కించినాం. సరే పర్లేదు మంచిగా అయిపోయింది అనుకుని క్యాంప్ ఫైర్ కూడా వేసుకున్నాం. లైట్లు కూడా పెట్టుకొని ఇక మంచిగా ఇంటికాంచి వెళ్ళి అన్నము చికెను వండుకొని వచ్చినాం. ఇంకా అదే తీసుకొని వచ్చి మంచిగా తిన్నాం. తినడం వరకు బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. తిన్నాక ఎవడు పడితే ఆడు వస్తుండు, బీర్లు తాగుదాం అంటుండు, అదంటుండు ఇదంటుండు. ఎవడెవడో అపరిచిత క్యాండిడేట్లు వస్తారు. జాగ్రత్తగా ఉంటుంది. మేమైతే ఎవ్వలే ఒక్కరే ఉన్నాం. అందరు వెళ్ళిపోయిన తర్వాత ఒంటరి చేసినాం క్యాంపింగ్. కొంచెం వాస్తవానికి కొంచెం భయంకరంగానే ఉంది. ఎవడెవడో వస్తుండు తాగుబోతులు, బాగా తాగి ఫుల్ ఎంజాయ్ చేస్తారు. నైట్ అంతా తాగుతూనే ఉన్నారు. మార్నింగ్ లేచి చూడగానే ఆల్రెడీ బీర్ కాటన్ తీసుకొని తాగుతూనే ఉన్నారు. తాగుబోతులు మాత్రం నెంబర్ 1 ఉన్నారు. ఫ్యామిలీస్తో మాత్రం రావద్దు, ఇబ్బంది పడద్దు. ఏదన్నా కొంచెం ప్రీ ప్లానెడ్గా చేసుకుంటే బాగుంటుంది. సడన్గా మా లెక్క రావద్దు. మాది ఏముందిలే, మా దగ్గరే కదా ఏముందిలే అన్నట్టు వచ్చినా కానీ అయినా కానీ మాకు చాలా ఇబ్బంది అయింది. అట్లా మాత్రం రాకండి. కొంచెం ప్రీ ప్లానెడ్గా అన్ని ప్లాన్ చేసుకొని వస్తే బెస్ట్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే అన్నిటికంటే అస్సలు నేను ఇవ్వాల్సిన బెస్ట్ ఏమంటారు అడ్వైజ్ ఏంటంటే ఎర్రలు తెచ్చుకోవడం మాత్రం మర్చిపోకండి. చెప్పలే ఆడు తిరిగి ఆడికి వస్తాడని. ఎర్రల కోసం నైట్ నాకు నిద్ర కూడా పట్టలేదు. ఎర్రలు దొరుకుతలేవు. ఆ మైదా అదేంది ఆ గోధుమ పిండి వాడు పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ ఆ వీడియోలలో చూసి కలిపేస్తే ఒక్క చేప ఎగుతలేదు. పొద్దుగా లేచి ట్రై చేసినాం, దొరకలేదు. అట్లనే గోధుమ పిండితోనే వేసినాం, ఒక్కడి కూడా సపోర్ట్ సార్లు. అసలు చాలా అప్సెట్ అయిపోయినా. ఇక ఖచ్చితంగా ఎర్రలు అయితే ఒక 2-3 కిలోలు మెయింటైన్ చేయండి. మంచిగా మెయింటైన్ చేయండి. గ్రాములు అంటే డైరెక్ట్ కేజీలు అంటాడు. మంచి అసలు చికెన్ ఏది తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మంచిగా ఫిషింగ్ లవర్స్ అయితే మాత్రం మంచిగా నెర్రలు తెచ్చుకొని వేసుకుంటే బంగారం లెక్క చేపలు పడతాయి. మంచిగా అక్కడే వంట చేసుకొని తినేసి ప్రశాంతంగా రెస్ట్ తీసుకొని వెళ్ళొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఏదన్నా కొంచెం ప్రీ ప్లాన్గా చూసుకోండి, బాగుంటుంది. మన ఏరియాలో ఇక అన్ని ఫెసిలిటీస్ ఉండవాలే కానీ ఎవడో ఎర్రలు దొరుకుతాయి అన్నాడు, నరకాలే అన్ని నరుకుతావు సార్. ఆడు దొరుకుతాయి అన్నాడు కాబట్టి నేను ఆ నమ్మకంతో వచ్చిన. తీరా చూసారికి ఎర్రలోడు అంతా ఈడ అంటారు. ఇంకా నాకు వచ్చిన కోపానికి వాడు అవైలబుల్ లేడు. కాబట్టి ఏదైనా అంతా మంచిగా చేసుకోండి, మంచిగా ప్రీ ప్లాన్గా రండి. డోంట్ ఫర్గెట్ ఎర్రలు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, సీ యూ, గుడ్ నైట్. ఎనీవే, సో ఫైనల్ అది పెట్టి వస్తావు ఈ ఛానల్ రిపోర్ట్ దిగుతారు. అయితే ఫైనలీ అయితే బెస్ట్ ఎక్స్పీరియన్స్. వాడు కోమాడు. సో ఇట్స్ బెస్ట్ ఎక్స్పీరియన్స్. రండి కానీ కొంచెం కరెక్ట్గా మొత్తం అన్ని ప్లాన్ చేసుకుంటారండి. సో మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. వచ్చి ఇక్కడ ఇబ్బంది పడడం కన్నా ముందే ప్లాన్ చేసుకుని వస్తే హ్యాపీ థింగ్స్, ఇబ్బంది పడకుండా ఉంటారు. అదొకటి నేను చెప్పాలనుకున్నది. ఎనీవే, అసలు గ్రేట్ వర్క్. అసలు నైట్ అదిరిపోయింది ఎక్స్పీరియన్స్. సో థ్యాంక్ యూ సో మచ్. విజిట్ అగైన్ అవర్ ఛానల్. మళ్ళీ చూడండి, వీడియోలు వస్తుంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మర్చిపోకుండా ఆ లైక్ కూడా కొట్టండి, కామెంట్ కూడా చేయండి.